బ్రదర్ కోవిడ్ తర్వాత కోవిడ్ ముందా ఎవరికి ఈ ఛానల్ మా ఫిల్మ్ ఛాంబర్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అప్పటికి 20 మంది 30 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఎఫ్టీపీసీ ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఈ నెల అనగా రేపు సాయంత్రం మన ఉడా పార్క్ చిల్డ్రన్ పార్క్లో జాతీయ స్థాయి పురస్కారాలు చేస్తున్నాం. దీనికి 20 రాష్ట్రాల నుంచి సినిమా, విద్య, వైద్య, సాంస్కృతిక డిఫరెంట్ రంగాల నుంచి మేము ఇన్వైట్ చేస్తున్నాం. అట్లాగే లైఫ్ టైం అచీవ్మెంట్ మిథున్ చక్రవర్తి, అట్లాగే మున్మున్ సేన్కి ఇస్తున్నాం. ఈ కార్యక్రమానికి రుద్రనీల్ ఘోష్, సుమన్, భాన్ చందర్ అండ్ మోబానీ సర్కార్, ముంతాజ్ సర్కార్ తదితరులు విచ్చేస్తున్నారు. శ్రీలేఖ మిత్ర కూడా విచ్చేస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమానికి 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధుల్ని వివిధ రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తించి ఈ కార్యక్రమాన్ని సిటిజన్ ఫోర్స్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైజాగ్ నగరంలో చేయాలి దీన్ని అని చెప్పేసి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డులని నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మేము 12th యానివర్సరీ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఎఫ్టీపీసీ ఇండియా వారితో కలిపి సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ని అనేక రంగాల్లో భారతదేశం మొత్తంలో చాలామందిని గుర్తించి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ రేపు ఉడా చిల్డ్రన్ ఏరియాలో ఈవినింగ్ 6 o'clock ఇవ్వడం జరుగుతుంది. ఇది తద్వారా విశాఖపట్నం సినీ హబ్గా చేయాలని ఎఫ్టీపీసీ వారు అనుకోవడం వలన రాబోయే నెక్స్ట్ జనరేషన్ సినీ ఫీల్డ్కి విశాఖపట్నం ఒక హబ్ కింద తయారు చేయడానికి కూడా అనేక మందితో కలిసి కృషి చేస్తున్నాం. మిగతా వివరాలన్నీ రేపు ఫంక్షన్లో వివరంగా తెలియడం జరుగుతుంది. కేవలం చలనచిత్ర పరిశ్రమ సంబంధించిన వారికే కాకుండా వివిధ రంగాలు, సాంకేతిక రంగమే కావచ్చు, విద్యా రంగమే కావచ్చు, ఆరోగ్య రంగమే కావచ్చు, ఇలా అన్ని రంగాలకి సంబంధించినటువంటి ప్రముఖులు లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సత్కరించాలి అని చెప్పని ఈరోజు సిటిజన్ ఫోర్స్ అదేవిధంగా ఎఫ్టీపీసీ ఇండియా ముందుకొచ్చి ఎఫ్టీపీసీ ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ అవార్డ్స్ 2025 పేరిట ఈ యొక్క అవార్డ్స్ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం చిల్డ్రన్ ఏరియాలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విశాఖ వాసులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హ్యాపీగా రావచ్చు. ఎలాంటి ప్రవేశ రుసుము కూడా దీనికి లేదు. జాతీయ స్థాయి నుంచి అటు చలనచిత్ర పరిశ్రమతో పాటు వివిధ ప్రముఖులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. ఒకవేళ మీకు కనుక ఆసక్తి ఉన్నట్లయితే కనుక 6309708177 అనే నెంబర్కి జస్ట్ హాయ్ అని ఒక మెసేజ్ పెట్టి మీకు ఎన్ని పాసులు కావాలో మెసేజ్ చేస్తే కనుక మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పాసులు పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏంటంటే సాయంత్రం 5 గంటల లోగానే, తర్వాత లేట్ అయిన తర్వాత వచ్చి సీటు దొరకలేదని బాధపడే కంటే కూడా 5 గంటల లోగానే రావాలి అని చెప్పని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. On 15th March 2025, FTPC India and Citizen Force is going to hold a wonderful excellence award show. Various kind of eminent people from various fields are going to come tomorrow. I'm excited for tomorrow and I'm one of the awardee for this award show. Hope to see you tomorrow. Thank you. Tomorrow FTTC India Citizen Force Award 2025. So lots of celebrity, doctors, musician, singer is coming. So I hope के Vizag people के आप लोग आ रहे हो and of course tomorrow meet हो रहा है. Thanks. India presents and Citizen Force నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 గాను రేపు 15వ తారీఖు ఎరీనా చిల్డ్రన్స్ పార్క్లో ఈవినింగ్ 6 గంటలకు జరుగుతుంది. ఈ యొక్క ఈవెంట్కి మన భారతదేశం నుంచి మొత్తము చాలామంది ఎమినెంట్స్ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు. అంటే ఒకే సినిమా కళాకారులు కాకుండా డిఫరెంట్ ఫీల్డ్ల నుంచి డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఎఫ్టీపీసీ అండ్ సిటిజన్ ఫోర్స్ వాళ్ళని వెన్నుకొని ఈ యొక్క అవార్డ్స్ కోసానికి పిలిపిస్తున్నారు. సో ఈ అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ కూడా ఉన్నాయి, కొన్ని కల్చరల్ మీట్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి ఇక్కడున్న వైజాగ్లో ఉన్న అభిమానులు తర్వాత వాళ్ళని డైరెక్ట్గా కలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో ఈ యొక్క అవార్డ్స్కి దయచేసి ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ ఇలాంటి ఈవెంట్ని మన తెలుగు రాష్ట్రంలో అయినా వైజాగ్లో అద్భుతంగా మన సిటిజన్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ విజిట్ ఎరీనా చిల్డ్రన్స్ పార్క్ అండ్ టుమారో ఈవినింగ్ 6 o'clock అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ సిటిజన్ ఫోర్స్ ఎక్సలెన్స్ అవార్డ్.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.